హలో గైస్, వెల్కమ్ టు మంకీ బ్లాగింగ్. ఇప్పుడు మనం అమెజాన్ అడవుల్లో తిరగబోతున్నాం. పదండి ముందుకు వెళదాం. చూడండి ఫ్రెండ్స్, అడవులలో చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అందమైన చెట్లు, ఆకులు ఉన్నాయి. పరిగెత్తు పరిగెత్తు రాజాము, పామురా. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆకు చూడండి. దీన్ని తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు మొత్తం తగ్గుతాయి. కావాలా మీకు కూడా? రారా మామ, ఏం తెచ్చా నా కోసం? అయితే ఇప్పుడు వామ్మో, డైనోసార్ అరుపులు రోయ్. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. హాయ్ ఫ్రెండ్స్, ఈ మట్టి పూసుకోండి. ఫేస్ మాస్క్ చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా నాకులాగా అందంగా మారాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అబ్బా, బురద నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. ఇలాగే ముందుకు మనం కొనసాగుదాం. ముందుకు వెళ్ళేటప్పుడు చూసుకుని చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మో, ఏంటో దొరికింది. ఏమిటిది? హాయ్ ఫ్రెండ్స్, కళ్ళజోడిది. ఎలా ఉన్నాను? అచ్చం ప్రభాస్లో ఉన్నా కదూ. అలాగే ముందుకు కొనసాగుదాం. సూర్యాస్తమయం అవుతుంది. ఏ చిలక పో, ఇక్కడ ఇంత ఇంట్రెస్టింగ్గా వీడియో తీస్తుంటే అడ్డు వస్తావు. అలాగే సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగే ముందుకు కొనసాగుదాం. మనం ఏదైనా ఉండటానికి చాలా వీలుగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఒక ఇంటిని మనం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి అలా ముందుకు వెళ్దాం. చుట్టూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాణాపాయం ఉన్నట్లు ఉంది. చక్కగా ఉండటానికి మనం ఫైర్ స్ట్రోమ్ వేద్దాం. చల్లగా ఉంది కాబట్టి వెచ్చదనం కోసం మంట వేసుకుందాం. అలాగే ముందుకు కొనసాగుదాం. చూడండి, ఈ ఆకుని చూడండి. ఈ ఆకుని మనం ఆకలిస్తుంది కాబట్టి ఒక ముక్క కొరికి చూద్దాం. ఏం బాగాలేదా ఫ్రెండ్స్ అసలు. అలాగే మనం సూర్యాస్తమయం అవుతుంది. వామ్మో, తలకాయ పగిలిపోయిందిరా బాబు. వామ్మో, సరేలే ఫ్రెండ్స్, అలాంటివి జరుగుతూ ఉంటాయి అడవుల్లో తిరిగేటప్పుడు. చుట్టూ చూసుకొని ఒక మంచి ప్రదేశాన్ని అయితే మనం చూసుకోవాలి. మంచి ప్రదేశాన్ని చూసుకున్న తర్వాత చూసారా, ఇదే దాల్చిన చెక్క. బిర్యానీలో వేసుకొని గుమగుమలాడిస్తుంది. అదే ఇది. అబ్బా, కొంచెం మంటగా ఉంది. ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుందాం. కాసేపు నడిచి సమయం చాలా అయిపోయింది కాబట్టి మనం ఉండడానికి ఏర్పాటు కోసం ఒక కర్రను తెచ్చుకున్నాం. ఈ కర్రని చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎంచుకున్నాం. తర్వాత దీంతో, హే కప్ప, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మంచిగా వీడియో తీస్తున్నా, చూడు చూడు, నువ్వు కూడా పడతావులే వీడియోలో, ఫేమస్ అయిపోదాం. ఉండడం కోసం మనం ఇల్లు ఏర్పాటు కోసం ఈ చెక్కలను ఇలా స్ట్రైట్గా బిగించి గట్టిగా నాటుకోవాలి. నాటుకున్న తర్వాత కొన్ని ఆకులు తీసుకొచ్చుకొని మనం నీడ కోసం పైన ఏర్పాటు చేసుకోవాలి. అలా వేసిన తర్వాత మనం చక్కగా ఉండటానికి ఉంటుంది. ఈ మట్టిని శుభ్రంగా ఇలా అలుకుకొని చక్కగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకుందాం. ఈ ఆకు ఎంతో చల్లగా ఉంటుంది కాబట్టి ఈ అడవుల్లో సంచరించుకొని, అయ్యో పడిపోయింది. సరేలే, ఈ పూటకి ఆహారం కోసంగా దీన్ని లాగిచ్చేద్దాం. థ్యాంక్ యూ.